Hello అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలో వ్లాగ్స్ విషింగ్ యూ ఆల్ అ వెరీ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన స్కిన్ మంచిగా ఉండడానికి, మంచిగా అంటే గ్లోగా ఉండడానికి, రింకిల్స్ రాకుండా ఉండడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి మనం ఇంట్లోనే ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మా అమ్మమ్మ చెప్పింది నాకు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వారంలో కనీసం 3 సార్లైనా మీరు స్కిన్కి అప్లై చేయాలి. దాని తర్వాత మీరే రిజల్ట్స్ చూస్తారు. ఫేషియల్స్ కానీ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా మటుకు మనీ సేవ్ అవుతుంది. ప్యాక్ చేసుకోవడానికి మనకు కావాల్సింది 3 ఐటమ్స్ మన కిచెన్లోనే దొరుకుతాయి. ఏంటంటే మిల్క్, షుగర్, శనగపిండి, బేసన్ అన్నమాట. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పాలు పోసి 1 స్పూన్ షుగర్ వేయాలి. ఆ షుగర్ బాగా కరిగేంత వరకు మనం మిక్స్ చేయాలి. దాని తర్వాత ఒక చిన్న స్మాల్ కప్తో శనగపిండి వేసి మనకి అందులో ఉంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా. ఒక 5 మినిట్స్ మనం ఇలా ఉడికించాలి. శనగపిండి కొంచెం పాలు శనగపిండి దగ్గరగా వస్తుంది. నాకు ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం ఉంటల్లా వచ్చినాయి. ఈ ఉంటలు లేకుండా చేయాలంటే నేను ఏం చేశానంటే మిక్సీకి వేసాను. కొంచెం చల్లార్చి మిక్సీకి వేయండి, మెత్తగా వచ్చేస్తుంది. కావాలంటే మనం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదన్నమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను వాడిన తర్వాతే మీ అందరికీ చెప్తున్నాను. మన స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎంతో మనీ కూడా సేవ్ చేయొచ్చు. జస్ట్ 3 ఐటమ్స్ నేను చెప్పాను కదా. అంటే నాకైతే కొంచెం ఉంటలుగా వచ్చినాయి, అందుకే నేను మిక్సీ పట్టించేసాను. మిక్సీ పట్టించిన తర్వాత కూడా కొంచెం ఒక 1 మినిట్ అట్లా మళ్ళీ ఉడికించాను అనమాట. ఉడికించిన తర్వాత నేను చల్లార్చి నా స్కిన్కి అప్లై చేసుకున్నాను. చూపిస్తాను. నా స్కిన్కి అప్లై చేసుకున్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ హ్యాండ్స్కి అప్లై చేశాను. చల్లార్చి పెట్టుకోవాలి. అలాగే పెట్టేశారంటే స్కిన్ కాలిపోతుంది. ఒక డౌట్ రావచ్చు, పాలల్లో ఉడికించి పెట్టుకోవాలా, డైరెక్ట్ శనగపిండి పెట్టుకోవచ్చు కదా అని. పెట్టుకోవచ్చు, కానీ ఆ రిజల్ట్ కంటే ఈ రిజల్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను ఒక స్మాల్ కప్లోకి తీసేసుకున్నాను, చల్లారి చేశాను అనమాట. నేను హ్యాండ్స్కి అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. 15 to ½ అవర్ ఉంచుకోండి, మంచిగా రిజల్ట్ ఉంటుంది. దాని తర్వాత కోల్డ్ వాటర్తో మంచిగా వాష్ చేసేసుకోండి. మీకే తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనమాట. నేను 2 హ్యాండ్స్కి చక్కగా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ వెయిట్ చేశాను, అది కంప్లీట్గా డ్రై అయిపోయినంత వరకు. అయిపోయిన తర్వాత కోల్డ్ వాటర్తో చక్కగా వాష్ చేసేసుకున్నాను. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి కమెంట్స్లో నాకు పెట్టండి ఎలా ఉందో. మీకు నచ్చితే మీరు వేరే వాళ్ళకి చెప్పండి. చాలామందికి మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. చూసారు కదా ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్. నా లెఫ్ట్ హ్యాండ్ అయితే కొంచెం స్మూత్గా ఉంది, రైట్ హ్యాండ్ రింకిల్స్ వచ్చినట్టుగా ఉన్నాయి. Thank you for watching. Please like, share and subscribe.